హలో, మైసెల్ఫ్ డాక్టర్ శోభ, యువర్ డర్మటాలజిస్ట్. ఈరోజు నేను ఒక చిన్న సోషల్ అవేర్నెస్ సెషన్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే బేసిక్గా ఇప్పుడు మీరు హియరింగ్ ప్రాబ్లమ్స్ కానీ నోస్ ప్రాబ్లమ్స్ కానీ వస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి. సేమ్ అదేవిధంగా మీకు ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ క్యాట్రాక్ట్, గ్లకోమా, సైట్ ఇష్యూస్ ఇలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? ఆఫ్థమాలజిస్ట్. సేమ్ ఇంట్లో పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వేర్ యూ విల్ గో టు పీడియాట్రిషియన్. అదేవిధంగా మీకు స్కిన్ కానీ హెయిర్ కానీ నెయిల్, ఈవెన్ ద ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఆఫ్ ద స్కిన్ లైక్ లెప్రసీ, other infectious disease, even the sexual disease like a venereal disease వస్తే you have to consult the dermatologist. ఇది ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అని అంటే, dermatologists are trained to treat your skin, hair, nail, even the venereal diseases, even the infectious disease of the skin. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, కామన్ పీపుల్ తెలుసుకోవాల్సింది. అండ్ వై ఐఎమ్ గైడింగ్ ఫర్ దిస్ థింగ్ ఈస్, స్కిన్నే కదా, హెయిరే కదా, విల్ గో టు అదర్ స్పెషాలిటీస్, విల్ గెట్ ట్రీటెడ్ దేర్ అని అనుకుంటే కనుక జనరల్గా ఏమవుతుందంటే, ఇఫ్ యూ డోంట్ గెట్ ఎనీ అడ్వాంటేజెస్ ఇట్స్ ఓకే. బట్ ఒక్కోసారి ఏమవుతుందంటే కెమికల్ పీల్స్లో బర్న్స్ అవ్వచ్చు, లేజర్ హెయిర్ రిమూవల్ వల్ల మీకు ఏమైనా లేజర్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఈవెన్ ద డీపిగ్మెంటెడ్ ప్యాచెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ సమ్ టైమ్స్ మిస్గైడ్ ఆఫ్ ద డయాగ్నోసిస్ అవ్వచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ ఆఫ్ ద స్కిన్ ఇష్యూస్ కరెక్ట్గా ఉండకపోవచ్చు. వీటి వల్ల ఏమవుతుందంటే అడ్వాంటేజ్ బదులు డిసడ్వాంటేజెస్, అంటే వెరీ సివియర్ సైడ్ ఎఫెక్ట్స్, ఇర్రివర్సబుల్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. సో ప్లీజ్ కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్ ఫర్ యువర్ స్కిన్, హెయిర్ అండ్ నెయిల్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ.